హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 2026 సమ్మర్ హాలిడేస్లో చాలామంది సరైన సినిమాలు లేక డిసప్పాయింట్ అయ్యారు. సో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యింది మరి డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకి అండ్ పాత సినిమాలు. నాకు తెలిసి అంజీ సినిమా టైం నుంచి ఈ పాత సినిమాలన్నీ కూడా కలిసి ఉందాంరా, ప్రేమించుకుందాంరా, నిన్నే పెళ్ళాడతా, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఎందుకు? సమ్మర్లో సరైన సినిమా లేదు కాబట్టి. పెద్ద మూవీ వచ్చి ఉంటే మేబీ ఇవన్నీ కూడా పడిపోయేవి. అండ్ పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయింది కాబట్టి June 4th వస్తుంది కాబట్టి ఈ గ్యాప్లో ఈ మే నెల మొత్తం ఫుల్ఫిల్ చేశాయి రిలీజ్ మూవీస్. దాంట్లో బాగా కలెక్షన్ చేసిన మూవీ నాకు తెలిసినంత వరకు, అంటే నేను మళ్ళీ ఏదో ఫ్యాన్స్గా బాగా హైప్ ఇవ్వాలి అందుకే చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. నాకు తెలిసిన మూవీ, నేను చూసిన మూవీ ఏంటంటే డార్లింగ్ మూవీకి దాదాపు 7 CR కలెక్షన్ చేసింది, మళ్ళీ రిలీజ్ అయ్యి కూడా అని బయట టాక్ ఉంది. అట్ ఎ టైం వాళ్ళు కూడా కొన్ని అఫీషియల్గా పోస్టర్స్ అనౌన్స్ అవన్నీ చేశారు. సో ఏదేమైనా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని మూవీస్ అంటే, ఫస్ట్ డార్లింగ్, ఆ తర్వాత ఓసరవెల్లి, ఆ తర్వాత సింహాద్రి, ఆర్య 2, తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారిది గంగోత్రి, దాని తర్వాత ఈశ్వర్, దాని తర్వాత అంజీ, గౌతమ్ నంద, ప్రేమించుకుందాంరా, ఇంకా ఉన్నాయండి, దేవపుత్రుడు, అరుంధతి. రిలీజ్ మూవీస్తో హైదరాబాద్లో ప్రజెంట్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతున్నాయి. ఎక్కువ ఆడట్లేదు, మినిమం ఒక 2-3 days, అదే ఎక్కువ. అది కూడా ఒక్కొక్క షో మాత్రమే వేస్తున్నారు, కానీ జనాలు ఎగబడిపోయి చూస్తున్నారు. రిలీజ్ మూవీస్కి అంత క్రేజ్ ఉంది. అంటే క్రేజ్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంట్రా అంటే, ఇప్పుడు వచ్చే కంటెంట్స్ కంటే కూడా పాత కంటెంట్స్ చాలా బాగుంటున్నాయి, ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తున్నాయి, మంచి క్యూరియాసిటీ ఉంటాయి. సాంగ్స్ అవన్నీ తెలుసు కదండి, లక్ష్మీ నరసింహ కూడా మళ్ళీ ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని అయ్యాయి, చెప్పాను కదా, కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇంకా అవ్వాల్సిన మూవీస్ ఉన్నాయి. అవ్వాల్సిన మూవీస్లో నేను వెయిట్ చేస్తూ నేను చూడాలనుకుంటున్న 2 మూవీస్ ఉన్నాయి. ఆ 2 మూవీస్ ఏంటంటే, ఒకటి గౌతమ్ నంద, సెకండ్ అంజీ. ఈ 2 మూవీస్ తప్పకుండా నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు మామూలుగా లేదండి హైప్. రిలీజ్ మూవీస్కి ఇంత హైప్ ఏంట్రా అని షాక్ అయ్యా. మీరు డిస్ట్రిక్ట్ యాప్ కానీ, బుక్ మై షో అంటే ఇప్పుడు ప్రజెంట్ లేదులేండి, డిస్ట్రిక్ట్ యాప్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నిన్ను కోరి, ఇవన్నీ ఎప్పుడు మూవీస్, వాన, పౌర్ణమి, ఎప్పుడు మూవీస్ అండి ఇవన్నీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా. అంటే బేసిక్గా నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ మీకు కూడా ఉండుండొచ్చు చాలా మందికి. దాని మీద నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను, అంటే సమయం కుదిరినప్పుడు. ప్రజెంట్ ఒక థియేటర్లో ఒక సినిమా రిలీజ్ అయిందంటే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, థియేటర్ వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్తుంది. కానీ రిలీజ్ అయిన మూవీస్కి మరి ప్రొడ్యూసర్ల వరకు అమౌంట్ వెళ్తుందా? అది ఎక్కడ వరకు వెళ్తుంది, ఎవరి వరకు వెళ్తుంది, ఎవరు లాభం పొందుతారు రిలీజ్ అయిన మూవీస్కి అనే దానికోసం సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ కొన్ని రిలీజ్ మూవీస్లలో రేసుగురం కూడా ఉంది, సరైనోడు ఉంది. ఇవి నేను చెప్పిన రిలీజ్ మూవీస్ మీకు కన్ఫామ్గా ఓకే, ఈ మూవీకి నేను వెళ్ళాలి, ఈ మూవీ బాగుంటుంది అని ఏ మూవీ అనిపిస్తుందో ఆ మూవీని ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలి, ఇంకా కంటిన్యూ అవ్వాలి. నేను మంచి అప్డేట్ వీడియోస్ అంటే మూవీ రిలేటెడ్ కానీ ఎవ్రీథింగ్ అనమాట, ఏమన్నా ట్రెండింగ్ అప్డేట్ వ్యూస్ ఏమన్నా ఉన్నాయంటే టాపిక్స్ ఖచ్చితంగా నేను మన ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వన్స్ అగైన్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చుకోండి. ఇలాంటి అప్డేట్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.